క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టి, అందులోని ఉన్న అర్థం అసలు ఎంత గొప్ప అర్థం అంటే, ఎంత గొప్ప ఆ విషయం అంటే చాలా గొప్ప విషయం అండి. ఒక వ్యక్తి మారు మనసు పొందితే, మాయ మనసు కాదు, ఏం మనసు? మారు మనసు. మాయ చేసే మనసు ఈ రోజున చాలా మంది మాయ చేసే మనసు వస్తుంది. అంటే దేవుడు చూడట్లేదులే అనుకొని తప్పులు చేసేవారు ఉన్నారు. దాన్నే మాయ మనసు అంటారు. మారు మనస్సు అంటే చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి మరలా దాని వైపు తిరగకుండా ఉండడమే మారు మనస్సు. అలా పొందినప్పుడు లోకంలో ఆనందంగా ఉంటావు, లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటావు. అంశం, క్రీస్తు మాటలో నీలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? క్రీస్తు మాటలో నీలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మాటలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు అని చెప్తున్నారనంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని చెబుతున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూశారండి, ఎవరు చెబుతారండి ఈ మాటలో? ఒక్క మాటలోనైనా మనిషిని నిరుత్సాహపరిచే మాట కానీ, లేకపోతే ఈ మాటలు వినకూడదు అనే మాటలు కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారండి. ఆయన బోధ ఎలాంటిదో తెలుసండి. ఆశ్చర్యం, అద్భుతం, అలాంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఒక వ్యక్తిని బలపరిచే మాటలే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే వినాల్సిందే, ఎవరైనా ఆయన గురించి చెప్పాల్సిందే. మహాత్మా గాంధీ గారు తెలుసండి, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన లేరులేండి. ఆయన ఎవరో ఒక అన్యుడు. ఆయన చెప్పిన ఒక ఇష్యూ ఏంటో తెలుసండి. మహాత్మా గాంధీ గారు క్రీస్తు మాటలే ఆయన చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారి మాట. ఏం మాట అది? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్న మాట. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. తర్వాత గాంధీ గారు చెప్పిన మాట విషయం ఏంటంటే, క్రీస్తులోని ఎటువంటి లోపం, ఎటువంటి తప్పు లేదు. ఆయన పరిశుద్ధుడు. కానీ క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసుల్లో విశ్వాసం అనేది లేదు అని చెప్పారు. ఎవరైనా కానీ భూమి మీద క్రీస్తులో ఒక తప్పు కూడా పట్టుకోలేరండి. ఆయనే చెప్పారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా?
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రవేత్తలు చాలా మంది అవన్నీ కూడా ఆయన అక్కడికి వెళ్ళి అవన్నీ చూశారు. అవన్నీ ఏం చేశారు? చెక్ చేశారు. ఆయనలో ఏ తప్పు కూడా లేదు. అలాంటి ఆయన చెబితేనే వింటారు. నువ్వు నేను చెబితే వింటారా? నువ్వు నేను చెబితే వినరు. ఎవరు చెబితే వింటారు? యేసుక్రీస్తు ప్రభు చెబితేనే ఎవరైనా వింటారు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, నాయనా నా యొద్దకు రాండి, నా యొద్దకు రాండి, నేను మీకు ఏం కలుగు చేస్తానని చెబుతున్నారు. చూడండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నా. ఒక్కొక్క మాటలోని ఒక్కొక్క అర్థం, చాలా అర్థం ఉంటుందండి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాల్లో. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. క్రీస్తు మాటలు నీలో ఉన్నప్పుడు నువ్వు వెంటనే ఈ మాటలు నీలో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసండి. అంశం అదే కదా. నువ్వేం చేస్తావు అని అంటే వెంటనే వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ప్రభువా అని ఆయనకి చెప్పి, నా జీవితంలో జరిగిన విషయాలు, నా జీవితంలో జరిగిన అద్భుతాలు, దేవుడు చేసినవి ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. ఇక పిల్లలు నీకు పుట్టరో అని డాక్టరమ్మ గారు, డాక్టర్లు అందరూ చెప్పేశారు. ఇక నీలో కణాలు అనేది లేవు, ఇక పుట్టరో అని చెప్పేశారు. చెప్పినప్పుడు ఒకసారి ఏమో పూర్తి ఆయనలోకి రాకముందేమో అసలు వీళ్ళు డాక్టర్లేనా, ఇట చెబుతారా, ఏమన్నా పబ్లిక్ చెబుతారా, డాక్టర్లు ఏమన్నా చెబుతారా అని అనుకునేవాడిని. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వెంటనే ఇక నీకు పుట్టరు నాయనని చెప్పినప్పుడు ఏమి అనుకోకుండా వెంటనే వచ్చేసి ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద పడి, ప్రభువా నాకు పిల్లలు పుట్టరంట ప్రభువా, నాకు పుట్టరా ప్రభువా, పుట్టరంట ప్రభు అని మోకాళ్ళు వేసి ఏడిచినప్పుడు దేవుడు అద్భుతమని చేశారు. దేవుడు బహుమానం అనేది ఇచ్చాడు. మనం ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఎవరికైనా చెప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందనంటే వాళ్ళు ఏం చేస్తారనంటే ఇంకొకళ్ళు చెబుతారు. కానీ క్రీస్తుకు చెప్పినప్పుడు ఏం చేస్తారు? దేవునికి చెప్పినప్పుడు ఏం చేస్తారు? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తారంట. ప్రతి అవసరం కూడా తీరుస్తారు. నాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా కానీ మనుషుల మీద ఆధారపడటం కానీ మనుషులకి చెప్పటం కానీ ఎలాంటిది ఏమి ఉండదండి. వెంటనే వెళ్ళిపోయి ఎవరికి చెబుతారు? దేవునికే చెప్తారు. ఆయన దగ్గరే మొరపెట్టుకోవాలి. అప్పుడు ఆయన చెబుతున్నారు కదా, ఏం కలుగు చేస్తారంట? విశ్రాంతి. ఏమండి, మైకులు జాక్సన్ గారు, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మెలకెల తిరుగుతారంటే అబ్బో, ఆయన దగ్గర ఉన్న డబ్బు కానీ ఆస్తి కానీ అసలు చెప్పలేనన్ని ఉన్నాయంట. ఆయన ఎలా చనిపోయాడో తెలుసండి? ఎందుకు చనిపోయాడో తెలుసండి? ఆయనకు మనశ్శాంతి లేక చనిపోయాడు. అంత డబ్బులున్నవారు, కోట్లున్నవారు, సినిమా హీరోలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా గురి పెట్టుకొని చనిపోతున్నారు. ఏదైనా తాగి చనిపోతున్నారు. ఎందుకని? డబ్బు తక్కువ, వాళ్ళకే ఆస్తులు తక్కువ, అంతస్తులు తక్కువ. ఎందుకు చనిపోతున్నారు? మనశ్శాంతి అనేది లేదు. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే లోకంలో ఎక్కడ దొరకదు. లోకంలో ఎక్కడా దొరకదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఎవరి యొద్ద దొరుకుతుంది అని అంటే క్రీస్తు యొద్దనే దొరుకుతుంది. అదే చెబుతున్నారు, నేను మీకు ఏం కలుగు చేస్తా? విశ్రాంతి కలుగు చేస్తా. ఇదిగో నాయన, నువ్వు కష్టపడి తెచ్చుకున్నావు, సంతోషముగా తిని కంటి నిండా నిద్రపో, మరలా ఉదయం లేస్తూ ఆనందంతో లెగుస్తూ. ఎప్పుడో తెలుసండి? దేవునికి చెప్పుకున్నప్పుడు. దేవునికి చెప్పుకున్నప్పుడు మనం ఆనందంగా సంతోషంగా ఉంటామండి. ఎందుకనంటే మన భారము, మన ప్రతి ఒక్కటే ఎవరి మీద పెడుతున్నాం? దేవుని మీద. మీకు అర్థం అవడానికి ఒక విషయం చెబుతాను. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు భయం వేసేది. భయం వేసినప్పుడు మా నాన్న అక్కడ ఉంటేనే చదువుకున్నాడు. మా నాన్న ఆ స్కూల్ బయట అక్కడ సైకిల్ మీద కూర్చొని ఉండేవాడు.
నేను అక్కడ స్కూల్లో చదువుకునేవాడిని. ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మా నాన్న అక్కడ ఉండరు, నాకు ఏంటి ధైర్యం. ఇప్పుడు మా నాన్న అక్కడ ఉన్నా కానీ పాఠాలు కన్నా తప్పు చేశారనుకోండి, ఇప్పుడు అక్కడ తప్పు చెప్పామనుకోండి, ఒకవేళ కొట్టడానికి వచ్చారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, అటు చూస్తారు. వాళ్ళ నాన్న ఉండని ఏం చేస్తారు, గద్దిస్తారు, కొట్టరు, లేకపోతే కొడతారు. అది ఒక ధైర్యం వాళ్ళకు అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనకి జ్ఞాపకం వచ్చిన తర్వాత విషయం ఏంటంటే, ఇదిగో మనం ఎవరి యొద్ద ఉన్నాం, ఎవరి దగ్గర ఉన్నాం, మన తండ్రి, ఆత్మలకు తండ్రి, మనందరినీ లోకానికి పంపించిన ఆయన దగ్గర ఉన్నాం. క్రీస్తు చాటునున్నాం. ఒక పిల్లవాడు ఎవరినైనా కొట్టాడండి, మీకు అర్థమవడం చెబుతున్నాం. పిల్లవాడు ఇంకో పిల్లవాడిని కొట్టిండు. ఆ కొట్టినప్పుడు ఆడు సురుగు తగిలి ఆడేం చేసిండంటే, ఈయన కొట్టడానికి ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి ఇమ్మడ పెట్టడం. ఈయనేం చేసి ఉరుకుతాడు. ఉరికి ఏమని ఉరుకుతురు, ఊరుకుతురా, నాన్న అమ్మ అనుకుంటూ ఉరుకుతాడు. వెళ్ళి ఆ నాన్న కనపడంగానే ఆ నాన్న చాటుకి వెళ్ళిపోయి, ఇప్పుడు నానే వాళ్ళు వచ్చి ఏమంటారు, మీ పిల్లోడు నన్ను కొట్టిండి అంటారు. ఏంటా కొడితే మీరేం చేశారు అని తండ్రి ఏం చేస్తారు, అడ్డమవుతారు. పిల్లవాడిని కొట్టనీయడు, ఇంకా వాళ్ళే గద్దిస్తారు. అలాగే మనం క్రీస్తు చాటున, క్రీస్తులో మనం ఉన్నప్పుడు మనలను ఆయన ఏం చేస్తారు, కాపాడతాం, మనం రక్షిస్తాం. ఇక్కడ అదే చెప్తున్నారు, నేను మీకు ఏం కలుగు చేస్తాను, విశ్రాంతిని కలుగు చేస్తాను, నీకు మనశ్శాంతిని ఇస్తాను అని చెప్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత శక్తివంతుడండి. తండ్రి అయిన దేవుడు మనందరినీ లోకానికి పంపిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు ఉండాలని లోకానికి వచ్చి సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టారు. మనందరం రక్షించడానికి మన కోసం ఆయన బలయ్యారు, రక్తం కార్చారు. దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడే ఆయన, రక్షించే ఆయన. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడవు. యెహోషువ గారితో చెప్పారు, చాలా మందితో చెప్పారు, ఏమని, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడండి. నిత్యం మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, నిత్యం మనల్ని కాపాడుతున్నారు. ఎంతగా కాపాడుతున్నారో తెలుసండి తండ్రి అయిన దేవుడు, యెహోవా తండ్రి. 121వ కీర్తన 1వ వచనం నుంచి చూస్తే, ఆయన కునుకడు నిద్రపోడు, ఏ అపాయం రాకుండా ఆయన మనలను కాపాడుతాడు. రాకపోకల యందు మనల్ని కాపాడుతాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నరుణ్ణి విడిచిపెట్టలేదండి. నరుడే దేవుడిని విడిచిపెడతారు, కానీ దేవుడు మాత్రం నరుణ్ణి ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టలేదు. ఇదిగో నేను మీకు ఏం కలుగు చేస్తాను, విశ్రాంతిని కలుగు చేస్తాను. తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి, నేను సాత్వికుడను, తేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా మాటలు మీలో ఉన్నప్పుడు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంట, మీకు ఏం కలుగుతుంది, మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తుని నమ్ముకున్నవారు ఎలా ఉంటారు అని అంటే చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకనంటే మనము ఎవరి దగ్గర ఉన్నాం, ఈ లోకానికి మొత్తానికి అధికారి, సృష్టికర్త కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం ఉన్న ఆయన యుద్ధ ఉన్నామండి. ఆయన దగ్గర ఉన్నాం. మనకి ఇంకా దిగులేంటండి, బాధ ఏంటంటే, ఈ లోకంలో ఎవరైనా కానీ క్రీస్తుని నమ్ముకున్నామని నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, నిన్ను ఏదైనా అంటున్నారా, ఆనందించు, గంతులే అని చెబుతున్నారు. బాధపడొద్దు, దుఃఖపడొద్దు. ఇదిగో మీరు ఎవరో నా పిల్లలు. నరకం ఎవరికో తెలుసండి, మనుషులకు కాదండి నరకం చేసింది దేవుడు, అపవాది అనుచరులకు. కానీ మనిషి నరకానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే, అపవాదిని వెంబడించడం వలన నరకానికి వెళ్ళిపోతుంది. మనం ఎవరి పోలికో తెలుసండి, ఎవరి స్వరూపమో తెలుసండి, దేవుని పోలిక. ఆదికాండం 1:27-28 వచనాల్లో చెప్తారు. ఇదిగో నా స్వరూపంతో మిమ్మల్ని చేసుకున్నాను, మీరు నా సొత్తు, భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మీకు సర్వాధికారం ఇస్తున్నానని చెప్తున్నారు.
అండ్ ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు కానీ పక్షులు కానీ ఏవైనా కానీ మనిషికి లోబడతాయి. అడవికి రాజు అండి, మృగరాజు అంటారు. ఏమంటారు? మృగరాజు రాజు ఏంటది? సింహం. సింహాన్ని చూస్తే అన్ని పారిపోతాయి. కానీ సింహాన్ని కూడా నరుడు ఏం చేస్తాడు? ఆట ఆడిస్తాడు. ప్రతి ఒక్క జీవిని కూడా మనిషి ఏం చేస్తారో లోబరుచుకున్నాడు. అంత శక్తి తండ్రి అయిన దేవుడు మానవునికి ఇచ్చాడు. కానీ మానవుడు మరిచిపోయి ఏం చేస్తున్నాడు అంటే ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో ఇవన్నీ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే క్రీస్తుకి దూరంగా ఉండడం. ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మన దేహములకు ఏం కలుగుతుంది? మన ఎముకలకు సత్తువ, మన దేహానికి ఆరోగ్యం, ఇవన్నీ కూడా దేవుడి ఇస్తారు. అదే చెప్తున్నారు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా మాటలు మీలో ఉన్నప్పుడు మీరు దినదినము ఫలించి అభివృద్ధి చెందుతారు అని చెప్తున్నారు. ప్రతి ఒక్క క్షణం అభివృద్ధి చెందుతారు. ఈ రోజున ఈ గది ఇలా ఉన్నది అని అంటే దానికి కారణం ఏంటో తెలుసండి? గృహంలోని ఈ విధంగా ఉన్నది అని అంటే కారణం ఏంటనంటే ఇక్కడ ప్రార్థన అండి. ఇక్కడ కన్నీటి ప్రార్థన, ప్రభువుతో ప్రతి ఒక్కటి మాట్లాడుకోవడం, ప్రతి ఒక్కటి చెప్పుకోవడం, ఆయన సన్నిధి, ఆయన ఉన్న చాట ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. అపవాది ప్రయత్నం చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. కానీ నిన్ను లోకంలో తీసుకెళ్ళటానికి ఆడి వల్ల అవదు. ప్రయత్నాలు చేస్తారు. కానీ నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? క్రీస్తు దగ్గర. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. నేనున్నాను, మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, చడియవద్దు. ఇదిగో ప్రతి ఒక్కటే నాకు చెప్పండి, నా కుమారుని ద్వారా మీ ప్రతి అవసరం కూడా తీరుస్తాను అని చెప్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా తీరుస్తానని చెప్తున్నాను. ఏ అవసరమైనా కానీ ప్రతి ఒక్కటి దేవునితో చెప్పుకునేవారిగా మనం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. మనకు అండ, తోడు, నీడ అన్ని మొత్తం ఎవరంటే దేవుడేనండి. దేవుడే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి వచ్చావు. మనం దేవుని దగ్గర నుంచి వచ్చామండి. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువను ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ